హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గమగములకి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకి మల్బరీ థిక్ షేక్ తీసుకొని వచ్చున్నాను. ఇది నేను ఈరోజు మా ఫామ్ ల్యాండ్కి వెళ్ళాను. అక్కడ మల్బరీ చెట్లు ఉన్నాయి. అక్కడ దారిలోని వాళ్ళు అక్కడ చెట్ల నుంచి కోసి మరీ అమ్ముతున్నారు. అందుకే ఆర్గానిక్గా మంచిగా ఉన్నాయి కదా అని అక్కడ నేను తీసుకున్నాను. అవి తీసుకున్నాను కాబట్టి ఈరోజు నేను చేస్తున్నాను కదా, అది మీకు చూపిద్దామని ఇలా మీ ముందుకు వచ్చినాను. ఇవేనండి మల్బరీస్. ఈ మల్బరీస్ ఇలా మొత్తం అంతా పండిపోయిన అనుకోండి చాలా తీయగా ఉంటుంది. ఇలా కొంచెం పండినట్టు ఇలా ఉంటాయి కనుక కొంచెం పుల్లగా ఉంటాయి. ఇవి మనం డైరెక్ట్ తింటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది. పిల్లలైతే ఇవి తినలేరు. ఇవి అయితే కనుక చాలా ఈజీగా తినేస్తారు. ఇవి కొంచెం పుల్లగా ఉన్నట్టు తినరు కాబట్టి ఇలా థిక్ షేక్ కింద చేసిస్తే కనుక పిల్లలు చాలా ఈజీగా తింటారు. దీనిలో విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది హెల్తీ ఫుడ్ కూడా, అందుకని ఇప్పుడు ఇది మీకు చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి. ఇవి మల్బరీస్. వీటిని మనం మొత్తం అంతా మిక్సీ కొట్టేసుకోవాల్సి వస్తుంది. పెద్ద ఎక్కువ టైం కూడా తీసుకోదు వీటికి. ఇప్పుడు వీటిని నేను ఇలాగా మిక్సీలో వేసేస్తున్నాను. అట్లాగే దీంట్లోకి మనం షుగర్ పౌడర్ తీసుకోవాలండి. షుగర్ పౌడర్ కూడా మరి ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే టేస్ట్ని బట్టి చూసుకోండి. నేను ఇందులో మిల్క్ మేడ్ కూడా కొంచెం వేస్తాను కాబట్టి కొంచెం తక్కువే తీసుకుంటున్నాను షుగర్ పౌడర్ అన్నది. అట్లా ఇందులోకి పాలు, ఇవి ఆల్రెడీ నేను కాచిన పాలేనండి. కాచి పెట్టుకున్న పాలు తీసుకొచ్చి కొంచెం కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు తీసుకొచ్చి ఇందులో వేసేస్తున్నాను. అట్లానే కొద్దిగా మిల్క్ మేడ్ కూడా వేస్తున్నానండి. మిల్క్ మేడ్ వేసే కనుక దేనికైనా కొంచెం చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అందుకని మరీ ఎక్కువగా కాకుండా కొంచెం మిల్క్ మేడ్ వేస్తున్నాను నేను. దీనికి టేస్ట్ ఎక్కువగా వస్తుంది అనేసి. మీరు మిల్క్ మేడ్ ఉంటే వేయండి, లేదంటే కనుక ఇది ఆప్షనల్. దీన్ని మీరు చేసుకోకపోయినా పర్వాలేదు. అట్లాగే ఇందులోకి మనం కొద్దిగా వెనిల్లా ఐస్ క్రీమ్ అన్నది వేయాలి. ఐస్ క్రీమ్ అనేది వేస్తే కనుక ఈ థిక్ షేక్ అన్నది కొంచెం గట్టిగా బాగా వస్తుంది. నేను దీనికైతే ఒక 2-3 స్పూన్లే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిపి మనము మిక్సీ కొట్టేసుకొని రావాలి. ఇప్పుడు నేను మిక్సీ చేసుకొని వచ్చినాను దీన్ని. చూడండి మంచి కలర్లో ఎంత మంచిగా తయారైందో. ఇప్పుడు దీన్ని ఇలాగా బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇంతేనండి, ఎంతో ఈజీగా అయిపోతుంది. ఒక 5 నిమిషాలు కూడా టైం పట్టదు దీనికి చేసుకోవడానికి. ఏదో డెకరేషన్ కింద వీటి పైన వేస్తున్నాను అంతే నేను. 5 నిమిషాలు ఇది రెడీ అయిపోతుంది. ఇలాగ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు కూడా. ఇంతేనండి, ఎంతో రుచికరమైన మనకి ఈ మల్బరీ థిక్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇట్లా పిల్లలకి ఇస్తే కనుక ఒకటే రకం ఇస్తే పిల్లలు కూడా తినరు కాబట్టి ఇలా రకరకాలు చేసి పెడితే ఈ సమ్మర్లో వాళ్ళు ఎంతో మంచిగా ఇష్టంగా తింటారు. వాళ్ళకి హెల్తీగా కూడా ఉంటారు.